నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు రంగడి కథ. రంగడికి కథలు చెప్పడం అంటే చాలా సరదా. తండ్రికి చెబుదామంటే ఆయనకి పొలం పనులు, తల్లికి చెబుదామంటే ఆమెకి ఇంటి పనులు, తాతగారికి రోజంతా గీతా పారాయణంతో, పూజలతో, కబుర్లతో వెళ్ళిపోతుంది. బామ్మకు ఏ పనులు లేవు, కానీ ఇంట్లో ఎవరూ తిన్నగా పనులు చేయడం లేదని అందరినీ సాధించడానికే ఆవిడకు ఉన్న 24 గంటలు చాలవు. ఇంట్లో ఇంకా పెళ్లి కాని మేనత్త ఉన్నది. చెంగున గెంతులు వేస్తూ హుషారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. రంగడు కథ చెబుతానన్నప్పుడల్లా, అరే రంగా, నేను మధురమైన కళలు కంటున్నానురా, నీ కథలు వినే తీరుబడి నాకు లేదురా అంటుంది. రంగడికి చాలామంది మిత్రులు ఉన్నారు. ఆడుకోవడానికైతే అందరూ సిద్ధమే, కానీ కథ అనగానే పరిగెత్తి పారిపోతారు. విషయం ఏమిటంటే, రంగడికి కథలు క్లుప్తంగా చెప్పడం రాదు. వాడి కథ పరిమాణంతో పోలిస్తే మహాభారతం 18 పర్వాలు కలిపి ఏనుగు ముందు ఎలకలా ఉంటాయి. అయితే భారతంలో ఆసక్తికరమైన విశేషాలుంటాయి. రంగడి కథ మాత్రం మామూలు ఇంట్లో విశేషాల్లా లేకుండా అతి సామాన్యంగా కొనసాగిపోతుంది. 1 గంట సేపు వాడి కథ విని అయిపోయిందా అని అడిగితే, అప్పుడేనా, ఇంకా మొదట్లోనే ఉన్నాం అంటాడు వాడు కోపంగా. రంగడు తనకి తెలిసిన విశేషాలను, చుట్టూ జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ కథ చెప్పుకుపోతుంటాడు. అందుకని వాడు కనపడగానే ఎవరైనా సరే కథ చెప్పొద్దు అంటూ ఉంటారు. తన కథలు వినేవాళ్ళు ఎవరూ లేరని రంగడికి ఎంతో బాధగా ఉండేది. వాళ్ళను వెతుక్కుంటూ ఊరంతా రాత్రి పగలు తెగ తిరిగేవాడు. ఆఖరికి తిండికి ఆశపడి బిచ్చగాళ్ళు ఎవరైనా తన కథ వింటారని ఆశపడితే వాళ్ళు, బాబు, నీ కథ వినడం కంటే ఆకలే బాగుంది అనేశారు. దయ్యాలకు కథలంటే ఎంతో ఇష్టమని తెలిసి వాడొక రాత్రి శ్మశానానికి వెళ్ళాడు. వాడు కథ చెబుతాడని గ్రహించి మొత్తం శ్మశానంలో దయ్యాలన్నీ వాడి చుట్టూ చేరాయి. రంగడికి రవ్వంత కూడా భయం వేయలేదు. తన కథకు శ్రోతలు దొరికారు అన్న ఉత్సాహంతో వాడు వెంటనే కథ మొదలు పెట్టేశాడు. అలా ఎంతసేపు జరిగిందో తెలియదు, కానీ వాడు చెప్పే కథ నుంచి బయటపడి పరిసరాలను గమనించేసరికి చుట్టూ దయ్యాలు లేవు. మర్నాటి నుంచి శ్మశానంలో దయ్యాలు మచ్చుకైనా కనపడడం లేదని అంతా చెప్పుకున్నారు. ఇలా ఉండగా రాజధానిలో రాజద్రోహి ఒకడు పట్టుబడ్డాడు. వాడికి రాజుగారి మీద కుట్రకు ఒక పెద్ద సంబంధం ఉన్నదని అర్థమైంది. కానీ ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాడు పెదవి విప్పి రహస్యం బయట పెట్టడం లేదు. వాడు పెదవి కదిపితే తప్ప మిగతా కుట్రదారుల గురించి తెలియదని రాజు బెంగ పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో ఆయనకు ఎవరో రంగడి కథల గురించి చెప్పారు. అయినా ఇన్ని చిత్రహింసలకు లొంగని వాడు కథలకు లొంగుతాడా అన్నాడు రాజు. కానీ తర్వాత ఆయన బాగా ఆలోచించి ఏ పుట్టలో ఏ పాముందోనని చివరకు రంగడికి కబురు పంపాడు. ఈ కబురు విని రంగడు ఎంతో సంతోషించాడు. చిత్రహింసలు భరించిన వాడికి ఓపిక చాలా ఎక్కువ కాబట్టి ఆ రాజద్రోహి తన కథను ఎక్కువసేపు వింటాడని రంగడు చాలా ఉత్సాహపడ్డాడు. కానీ ఆ రాజద్రోహి 1-2 గంటలు మాత్రం రంగడి కథ విని గొల్లుమని ఏడ్చి తన రహస్యాలన్నీ బయటపెట్టేశాడు. రాజు ఎంతో ఆనందపడి రంగడికి ఘన సన్మానం చేశాడు. కానీ వాడి ముఖంలో ఏమాత్రమూ సంతృప్తి కనపడలేదు. తన కథ వినే శ్రోత కావాలని, తన కథను వినడమే తనకు అసలైన సన్మానమని వాడు రాజుకి చెప్పాడు. రంగడి కథకు శ్రోతను వెతికి పట్టుకోమని రాజు మంత్రులకు చెప్పాడు. వారందరూ ఏకకంఠంతో, ప్రభూ, చిత్రహింసలకు లొంగని రాజద్రోహి కూడా వాడి కథను ఆశాంతం వినలేకపోయాడు. సామాన్యుల్లో వాడి కథకు శ్రోతలు వెదగటం మా వల్ల అవుతుందా? తమరు ఈ విషయమై జ్యోతిష పండితులను సంప్రదించడం మంచిది అన్నాడు. రాజు ఆస్థాన జ్యోతిష పండితులను పిలిపించి విషయం చెప్పాడు. వాళ్ళు శాస్త్ర గ్రంథాలన్నీ దీక్షగా తిరగేశాక తమలో తాము చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్నాక రాజును కలుసుకుని, ప్రభు, రంగడి కథకు శ్రోతను వెతకటం మానవ మాతృడికి సాధ్యం కాదు. ఇందుకు తప్పక దైవ సహాయం కావాలి. అందుకు ఒక మార్గం ఉన్నది. రంగడు తన కథను తాళపత్రాలపై రాస్తూ అవి చదువుతూ భగవంతుడిని పూజిస్తే ఆయన ప్రత్యక్షమై వాడి కోరిక తీర్చే అవకాశం ఉంది అని చెప్పాడు. రాజు రంగడి కోసం ఒక గది ఏర్పాటు చేశాడు. అక్కడ తనకు ఒక బండెడు తాళపత్రాలను, ఒక గంటాన్ని ఇచ్చాడు. రంగడు గదిలో కూర్చుని తన ముందు భగవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు.
ఘంటాన్ని చేతపట్టి తాళపత్రాల మీద రాస్తూ ఆ వాక్యాలను పైకి చదువుతూ వాటినే పూజా పుష్పాలుగా భగవంతుడి విగ్రహంపై వేయసాగాడు. అలా కొంతసేపు జరిగేసరికి వాడి ముందు భగవంతుడు ప్రత్యక్షమై, నాయనా, నీ పూజ ఇంక చాలు, ఆపు అన్నాడు. రంగడు ఎంతో వినయంగా చేతులు జోడించి, స్వామి, నా జన్మ ధన్యమైంది, తమరు నా కథకు శ్రోతను ప్రసాదించండి అన్నాడు. భగవంతుడు మందహాసం చేసి, నాయనా, రామావతారాన్ని ద్వాపరయుగం భరించలేదు, కృష్ణావతారాన్ని కలియుగం భరించలేదు. ఈ సృష్టిలో ప్రతి విశేషానికి సమయాలు ఉంటాయి. సమయం వచ్చేదాకా నీవు నీ కథను తాళపత్రాలపై రాస్తూ ఉండు అన్నాడు. అయితే నా కథకి శ్రోత ఎప్పుడు లభిస్తాడు స్వామి అని అడిగాడు రంగడు. ఒకరు కాదు, లక్షలాది శ్రోతలు లభించేలా నీకు చేయగలను. అయితే ఒక్క నియమం, నీ కథను నువ్వు మనసులో అనుకోవాలే తప్ప నా విగ్రహం ముందు పైకి చదవకూడదు అన్నాడు భగవంతుడు. తప్పకుండా, తమరు చెప్పినట్లే చేస్తా. నాకు శ్రోతలు దొరికే సమయం ఎప్పుడు వస్తుందో చెప్పండి స్వామి అన్నాడు రంగడు. ఇప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. విదేశీ పాలన నుంచి విముక్తి లభించిన 50 సంవత్సరాలకు భారతదేశంలో బహురూపి అనే యంత్రం పుంజుకుంటుంది. నీ కథ ఉన్న తాళపత్రాలను ఈ రాజు జాగ్రత్తగా భద్రపరుస్తాడు. ఆ బహురూపి యంత్రంలో నీ కథ నాటకాలుగా ప్రదర్శితమై ఎందరో ప్రేక్షకులను సంపాదించుకుంటుంది. వివిధ రకాల పేర్లతో నీ కథ 1 శతాబ్దం పాటు ఆగకుండా ప్రేక్షకుల ముందు ప్రదర్శించబడుతుంది. వారి కోసం ఇప్పుడు నువ్వు ఆగకుండా కథ రాస్తూ ఉండు అని భగవంతుడు రంగడికి చెప్పి మాయమయ్యాడు. ఆ విధంగా నేటి బహురూపి యంత్రం కోసం రంగడి కథ భద్రపరచబడి ఇప్పటికీ విముక్తిని పొందింది. మరొక కథ, అత్తాకోడళ్ళ మంచితనం. సరళకి మొత్తం వేమవరం అగ్రహారంలో అల్లరి పిల్ల అని పేరు. అంతేకాదు, అది తగవులు మారి కూడా బుద్ధిగా కూర్చున్న వాళ్ళను కూడా ఎలాగో రెచ్చగొట్టి గొడవ పెట్టుకుంటుంది. అలాంటి సరళకు పెళ్ళీడు వస్తే అది అత్తవారింట్లో ఏం చేస్తుందో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది. వరుడు రాజయ్య చదువుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడని పేరు. బడిపంతులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తి అంతా అతడిదే. ఆడబిడ్డ పోరు ఉండదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజయ్య తల్లి సుభద్రమ్మ మహాగయ్యాళి అని పేరు. ఆవిడ నోటికి జడిసి ఎందరో ఇంట్లో పనివాళ్ళు మారిపోయారట. తీరిగ్గా కూర్చుని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందరినీ బాధిస్తుందిట. తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవడం ఆమెకి ఇష్టం ఉండదు. ఈ కారణాల వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రి కూడా తటపటాయించారు. కానీ సరళకు సుభద్రమ్మకు ఏమాత్రం ఏ అభ్యంతరము లేకపోయింది. నేనెంతో మంచిదాన్ని, అయినా నా మంచితనానికి అసలు గుర్తింపు లేదు. కోడల పిల్ల అల్లరి పెట్టేదైతే ఇప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది. సరళను మన ఇంటి కోడల్ని చేసుకుందాం అంది సుభద్రమ్మ భర్తతో. నేను చాలా మంచిదాన్ని, గయ్యాళి అత్తతో కూడా మంచిగా ఉన్నప్పుడే నా మంచితనానికి గుర్తింపు వస్తుంది. రాజయ్య నాకు నచ్చాడు, ఈ పెళ్ళి నాకు ఇష్టమే అన్నది సరళ తల్లిదండ్రులతో. రాజయ్య కూడా సరళ రూపురేఖలు నచ్చి త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్తమామల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వినవలసి వస్తుందో అని సరళ తల్లిదండ్రులు బెంగగా ఉన్నారు. సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు. కానీ విచిత్రంగా ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నది. రాజయ్య సుఖంగా భార్యతో కాపురం చేస్తున్నాడు. అంతేకాదు, చుట్టుపక్కల తన తోటి వారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో గొప్ప చేసి చెబుతూ ఉండేది. తన ఈడువారితో మాట్లాడేటప్పుడు సుభద్రమ్మ కోడలి గుణగణాలని ఆకాశానికి ఎత్తివేసేది. ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేస్తుండేది. కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వచ్చింది. అడిగిన వారందరి వద్ద సరళ అత్తగారి గుణగణాలని అదే పనిగా మెచ్చుకుంది. సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి, నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అన్నది. ఇప్పుడు ఏమైందని నువ్వంతగా పొంగిపోవడం అన్నది సరళ చిరాగ్గా. అత్తవారింట కూతుర్ని ఆరళ్ళు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు కదా అన్నది సరళ తల్లి. నా అత్త ఆరళ్ళు పెట్టదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అన్నది సరళ. అసలే ఆవిడ మహాగయ్యాళి అని పేరు మరి అన్నది సరళ తల్లి. ఆ విషయం తెలుసు కదా,
అలాంటి మహాగయ్యాళిని మెప్పించానని నన్ను మెచ్చుకోవే అన్నది సరళ. ఆవిడ్ని మెప్పించడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలుసు. అంతా నీ అదృష్టమే అన్నది సరళ తల్లి. అయితే విను, ఆవిడ నన్ను ఆరళ్ళు పెడుతూనే ఉంది. నేను ఎంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడ్ని పొగుడుతున్నాను. కన్నతల్లి వయ్యుండి నువ్వైనా నా మంచితనాన్ని పొగడకపోతే నా శ్రమంతా వృధా అన్నది సరళ విచారంగా. అయ్యో తల్లి, అలాగా, నాకు ఈ ఆలోచనే రాలేదు. నేను వచ్చి నీ అత్తతో మాట్లాడి ఇంత మంచి కోడల్ని ఆరడి పెడతావా అని మందలించి వస్తాను అన్నది సరళ తల్లి. వద్దులే అమ్మా, నువ్వు నా మంచితనాన్ని, అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అన్నది సరళ. అయితే సరళ తల్లికి మాత్రం మనసు ఉండబట్టక ఆ ఊళ్ళోనే ఉన్న సరళ అత్త సుభద్రమ్మ దూరపు బంధువు మీనాక్షమ్మను కలుసుకుని విషయం చెప్పి, నువ్వు కాస్త ఆ సుభద్రమ్మను మందలించి రావాలి అన్నది. మీనాక్షమ్మ వెంటనే ముక్కన వేలేసుకొని, ఆసిని, ఈ అత్త కోడళ్ళు ఇద్దరు దొందే అనేసింది. సరళ తల్లి ఆశ్చర్యపోయి, ఇంతకీ అసలు సంగతి ఏమిటి అని అడిగింది. మీనాక్షమ్మ వచ్చే నవ్వును ఆపుకుంటూ, నేను పోయిన నెల సరళ అత్తవారి ఊరు వెళ్ళి వచ్చాను. సుభద్రమ్మ నేను అడగకుండానే కోడలి గుణగణాలు మెచ్చుకున్నది. నేను అలా విని ఊరుకోక, అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం సుభద్రమ్మ అన్నాను. అంతే. సుభద్రమ్మ మండిపడుతూ, సరళ గురించి అందరికీ తెలుసు కదా, అది నన్ను ఎంత ఎదిరించినా నేను దాన్ని పొగుడుతూ ఉంటే నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఏదో అదృష్టం అంటూ మాట్లాడతావేంటి అన్నది. అది అసలు సంగతి అన్నది. మీనాక్షమ్మ చెప్పింది విని సరళ తల్లి తెల్లబోయింది. ఒకరికొకరు చెడ్డ పేరు తేవాలనే ఆ అత్తాకోడళ్ళిద్దరూ పరస్పరం పొగుడుకుంటున్నారు. ఇది ఇద్దరు ఉద్దేశాలు చెడ్డవే, కానీ రెండు చెడ్డలు కలిసి ఆ కుటుంబానికి మాత్రం మేలే చేశాయి. ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అన్నది మీనాక్షమ్మ. అప్పుడు సరళ తల్లి ముక్కున వేలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.